బాబా యొక్క ఔదార్యం ఎలా ఉండేదటంటమ్మా, ద్వారకామయ్యి చాలా చిన్న ఆవాసం. ఆ చిన్న ఆవాసంలో ఎప్పుడూ కూడా ధాన్య బస్తాలు, గోధుమల బస్తాలు ఇవన్నీ కూడా ఉండేటివట. ఎందుకోసం? ఆయనకి ఏం అవసరం అసలు? ఆయన ఎందుకు ధాన్యాన్ని పోగు చేసుకోవాలి? సన్యాసాశ్రమంలో లేకపోతే సాధువులు ఏది కూడా పోగు చేసుకోరు కదా. మరి అటువంటిది ఎందుకు బాబా ద్వారకామయిలో ధాన్యపు బస్తాలను వేసుకునేటువంటి వారు? ఎందుకనంటే ఏ బిడ్డకు ఎప్పుడు ఏ అవసరం వస్తుందో. ఇక్కడ చాలామంది రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు కదా. మనకు ఒక 4 పుట్ల ఒడ్లు వండితే ఈ సంవత్సరం తినడానికి ఒక 6 బస్తాలు వేసుకొని ఇంకో 3 బస్తాలను మనము గావుల్లో దాచిపెట్టుకుంటాం. ఎందుకోసము? వచ్చే సంవత్సరము కరువు వస్తుందో, కాటకం వస్తుందో, పంట పండుతుందో లేదో అనేటువంటి ఉద్దేశంతో రైతులు ఏ విధంగా అయితే కొంత ధాన్యాన్ని పక్కన వేసుకునేటువంటి వాళ్ళు, బాబా కూడా ద్వారకామయిలో ఎప్పుడూ కూడా కొంత ధాన్యాన్ని నిల్వ చేసి ఉంచేటువంటి వారు. ఆ ధాన్యం వారు వాడుకోకపోయేటువంటి వారు. కరువు వచ్చినప్పుడు లేదా ఎవరింట్లోనైనా గోధుమలో ధాన్యమో లేకపోతే యథేచ్ఛగా వచ్చి వారు ద్వారకామాయికి వచ్చి తీసుకెళ్ళిపోయేటువంటి వారు. ఎవరిని కూడా ఏమనేటువంటి వారు కాదు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, బాబా వారి అవతార ప్రస్థానంలో తమ కోసం తాము దేనిని కూడా ఉంచుకోలేదు, మిగిల్చుకోలేదు. బాబా భిక్ష చేసినటువంటి సందర్భంలో తెచ్చినటువంటి భిక్షను వస్తూ దారిలో పశుపక్షాదులకు పెట్టేటువంటి వారు. ద్వారకామాయికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి కుక్కలకు, ఫకీర్లకు వారి కడుపు నిండిన తర్వాత ఒక అరం రొట్టెనో ఒక పావు రొట్టెనో మిగిలితే వారు తినేవారు తప్ప వారి కోసమంటూ వారు ఏది కూడా నిల్వ ఉంచుకునేటువంటి వారు కాదు. భక్తులు కష్టాల్లో ఉన్నారంటే, భక్తులకు ఏదైనా అవసరం ఉందంటే వారే స్వయంగా ఏర్పాటు చేసేటువంటి వారు. ఎవరికి ఏ అవసరం ఉంటుందో ఆ అవసరానికి తగ్గట్టు అన్నింటినీ కూడా బాబా ఏర్పాటు చేసేవారు. కరోనా వచ్చినప్పుడు మనం కూడా కట్టుబాట్లు పెట్టుకున్నాం. ఒక ఊరి నుంచి ఇంకో ఊరికి పోకూడదు. అటువంటి కట్టుబాటే ఒకసారి షిరిడీలో ఉన్నప్పుడు బయట ఊరు నుంచి ఎవరిని కూడా లోపల రానివ్వలేదు. ఒక కట్టెల బండి అవి అమ్ముకోవడానికి బండి మీద కట్టెలు తీసుకొని వస్తారు. ఊరు గ్రామస్తులందరూ పోయి కూడా ఆ కట్టెల బండిని ఆపి ఊరిలోకి రాకుండా చేస్తారు. కానీ బాబా ఈ విషయం తెలుసుకొని ఊరి పొలిమేరకు వెళ్ళి ఆ బండిని గ్రామంలోకి రానియండి, మీకు అవసరం లేకపోతే లేదేమో కర్రలు, నా దునీమాయికి కర్రలు అవసరం అని చెప్పి తీసుకొచ్చి ద్వారకామాయి బయట ఆ కట్టెల మోపును దింపిస్తే 10 నిమిషాల తర్వాత ఒక ఆవిడ వచ్చింది, 4 కర్రలు సంకలు పెట్టుకుంది. 20 నిమిషాల తర్వాత ఇంకొక ఆవిడ వచ్చింది, మరో 4 కర్రలు సంకలు పెట్టుకుంది. అందరూ 4 కర్రలు తీసుకెళ్ళిపోతున్నారు. దాని అర్థం ఏమిటి? వాస్తవానికి షిరిడీలో ప్రతి ఇంట్లో కూడా ఎండిన కర్రల యొక్క కొరత వచ్చింది. రేపటి నుంచి పొయ్యి వెలిగించడానికి కర్రలు లేవు. కానీ గ్రామ కట్టుబాటుకు మాత్రం వాళ్ళందరూ కూడా కట్టుబడి ఉండి వద్దు అంటున్నారు. కానీ అసలైనటువంటి వాస్తవం ఏమిటి? ఈరోజు కనుక ఆ కర్రల బండి గ్రామంలోకి రాకపోతే పిల్లా జల్లా అంతా రేపంచెల్లి పస్తులు ఉండాలి. ఎండిన కర్రలు లేవు, పచ్చి కర్రలు ఎలగవు. బాబా ఏ పని చేసినా సరే భక్తుల యొక్క శ్రేయస్సు కోసమే ఆయన చేస్తారు. ఆ విషయాన్ని మనం అందరం గమనించాలి. మనకు 7వ అధ్యాయంలో ఒక అద్భుతమైనటువంటి కథ ఉంటుంది. ఆ కథ మనకు అవేకింగ్ అన్నమాట. మనలో బాబా పట్ల ప్రేమను పెంపొందింపజేస్తుంది. బాబా చేతికి గాయమవుతుంది. దీపావళికి ముందు రోజు, ధనత్రయోదశి రోజు ఒక బిడ్డ కొలిమిలో పడబోతుంటే ఆ బిడ్డను రక్షిస్తారు బాబా చేయబెట్టి, దిండులో చేయబెట్టి. అక్కడ 2 అద్భుతమైనటువంటి సంఘటనలు ఉంటాయి. ఆ చెయ్యి కాలిన తర్వాత బాగోజీ షిండే అనేటువంటి భక్తుడు బాబాను వెనక్కి లాగి వారి చెయ్యి కట్టుకడతారు. కట్టుకట్టిన తర్వాత ఆ విషయం తెలిసినటువంటి నానాసాహెబ్ ఏం చేస్తాడో తెలుసా? ఒక మంచి వైద్యుడిని అహ్మద్నగర్ నుంచి పంపిస్తాడు. ఆ వైద్యుడి పేరు ఏంటో తెలుసా? పరమానంద్. ఈ పేరు బాగా గుర్తుపెట్టుకోండి. పరమానంద్ అనేటువంటి పేరు బాగా గుర్తుపెట్టుకోండి, తర్వాత మీకు అర్థమవుతుంది. పరమానంద్ అనేటువంటి వైద్యుడిని పంపిస్తాడు. పంపించి బాబా చేతికి వైద్యం చేసి మంచి కట్లు కట్టమంటాడు. బాబా ఒప్పుకోడు. ప్రతిరోజు బాగోజీ షిండే ఉదయాన్నే రావాలి, వెన్న తీసుకురావాలి, బాబాకు వెన్నతో మర్దన చేయాలి, కట్టు కట్టాలి. అసలు పరమానంద్ షిరిడీకి వచ్చిన తర్వాత
హేమాడ్ పంత్ ఎంత అద్భుతంగా రాస్తారంటే, ఆ వైద్యుడి యొక్క పెట్టె లోపల ఉన్నటువంటి మందులు షిరిడి గాలిని కూడా సోకకుండానే వెనక్కి వెళ్ళిపోయాయట. పెట్టె తెరిస్తే కదా, మందుల పెట్టె తెరవలేదు, తెరవకుండానే వైద్యుడు ఏ వైద్యం చేయకుండానే ఆ వైద్యుడు వెనక్కి వెళ్ళిపోతాడు. కానీ ఇక్కడ ఒక గొప్ప విషయం ఏమిటంటే, బాబాకు వైద్యం చేయాలనేటువంటి నెపంతో షిరిడీకి వచ్చినటువంటి పరమానంద్ అనేటువంటి ఆ డాక్టరు ఎంత గొప్ప ఆనందాన్ని అనుభవించాడో. వాళ్ళ తల్లిదండ్రులు పెట్టినటువంటి పరమానంద్ అనేటువంటి నామానికి బాబా దగ్గరికి వచ్చి ఆ పరమానందం ఏంటో రుచి చూసిపోయాడట. హేమాడ్ పంత్ అద్భుతంగా రాస్తారు. నిజంగా ఇటువంటి అద్భుతమైనటువంటి లీలలు. బాబా ఎందుకు వైద్యానికి ఒప్పుకోలేదు? ఒప్పుకోవాలి కదా. ఎందుకనంటే బాగోజీ షిండే కుష్టి వ్యాధితో బాధపడుతున్నాడు. ఆ కుష్టి వ్యాధితో బాధపడుతున్నటువంటి బాగోజీ షిండేను దగ్గరికి తీసి వారు ద్వారకామాయిలో వారి సేవ కోసం కూర్చోబెట్టుకున్నారు. ఇదొక పరీక్ష. ఇప్పుడు ఇక్కడ నేను కూర్చున్నాను, నా పక్కన చీము రక్తం కారేటువంటి ఒక వ్యక్తి కూర్చున్నాడని అనుకోండి. అక్కడి నుంచి వచ్చేటువంటి దుర్వాసనకు, అతని రూపం, వాటన్నింటినీ చూసి కనీసం మనం దగ్గర రాగలుగుతామా? రాలేంగా. అందుకనే బాబా మొదటి నుంచి కూడా ఒక ఫిల్టర్ పెట్టాడు తన దగ్గరకు వచ్చేటువంటి భక్తులకు. మనం టీ కాసుకున్నప్పుడు టీ మాత్రమే రావాలి, చాయ్ పత్తి అంతా కూడా దాంట్లో ఉండిపోవాలి. బాబా కూడా నా దగ్గరికి వచ్చేటువంటి భక్తులు స్వచ్ఛమైనటువంటి వాళ్ళే రావాలి. ఇక్కడ కుష్ఠవ్యాధిగ్రస్తుడు ఉన్నాడా, నేను కఫ్నీని చిరిగిపోయినటువంటి వస్త్రం కట్టుకొని ఉన్నానా, ఇటువంటిది కాదు. అందుకనే బాగోజీని ఎప్పుడూ కూడా తన సేవ కోసం ద్వారకామాయిలో ఉంచుకునేటువంటి వారు. అక్కడ వచ్చేటువంటి భక్తులకు పరీక్ష, మనం బాబాను చూడాలా, పక్కన ఉన్నటువంటి కుష్ఠరోగిని చూడాలా? బాబాను మాత్రమే చూసేటువంటి వాళ్ళు మాత్రమే బాగోజీ షిండే పక్కన ఉన్నా సరే బాబా దగ్గర వచ్చి కూర్చున్నారు. ఇంకొకటి ఏమిటో తెలుసా, బాగోజీ కుష్ఠును తగ్గించడానికి బాబా ఏ మందు వాడలేదు, ఏ మంత్రము వాడలేదు. ఎలా తగ్గింది? బాబా మహాసమాధి అయ్యేటువంటి రోజు వరకు కూడా బాబా కాలిన చెయ్యికి గాయం ఎప్పుడో మానిపోయింది, కానీ కాలిన చెయ్యికి ప్రతిరోజు ఉదయాన్నే వెన్న తీసుకొచ్చి మర్దన చేసి కట్టుకట్టేటువంటి వారు. మహత్ ఎక్కడుంది? సాక్షాత్తు పరమాత్మ యొక్క చేతిని ఆ కుష్టు చేతులతోటి స్పృశించడం చేత ఆ శరీరాన్ని తాకినటువంటి బాగోజీ షిండే దేహానికి కుష్టు నయమైంది. మంత్రముందా, తంత్రముందా? ఇక్కడ మనకు తెలిసిపోతుంది కదా. ఇక్కడ మంత్రం లేదు, తంత్రం లేదు. సాయి 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 అని చెప్పి ఆయనను పట్టుకుంటే ఎంత గొప్ప శక్తి మనకు వస్తుంది. ఆ విధంగా బాబా యొక్క మహత్తును ఆ రోజు ఆ విధంగా భక్తులు అర్థం చేసుకున్నారు. పరమాత్మ లోపల ఉన్నారు. పరమాత్మ వేషం వేసుకొని వచ్చాడు. ఏ వేషం వేసుకొని వచ్చాడు? మనల్ని మోసం చేయడానికి చిరిగిన కఫ్నీని ధరించి ఓ సాధారణమైనటువంటి ఫకీర్గా వేషం వేసుకొని వచ్చాడు. ఆ వేషం లోపల దాగి ఉన్నటువంటి పరమాత్మను చూసినటువంటి వాళ్ళే ఆ రోజు ధన్యత్వాన్ని సాధించారు. ఒక కాకాసాహెబ్ దీక్షిత్, ఒక నానాసాహెబ్ చందోర్కర్, భక్త మహల్సాపతి, అప్పాకోతే పాటిల్, వీళ్ళందరూ కూడా గొప్ప అదృష్టవంతులు. వారు వేషం చూసి మోసపోలేదు. దత్తావతారం గురించి మనం చదువుకుంటాం కదా. దత్తుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రూపంలో కనిపిస్తారు. భక్తుడికి ఒకసారి కళ్ళు కాంపౌండ్ దగ్గర కనిపిస్తారు, ఇంకో దగ్గర మాంసం తింటూ కనిపిస్తాడు. అదే వాస్తవము, ఆయన దత్తుడు కాదు అనుకుంటే మోసపోయినట్టు. బాబా కూడా మనల్ని మాయ నుంచి పర్ఫెక్ట్గా బయటికి తీసుకురావడానికి, అందుకోసమే వారి యొక్క ఆ వేషము, ఆ అవతారము. ఎవరైతే మాయను జయిస్తారో వారు మాత్రమే బాబాను తెలుసుకోగలుగుతారు. ఈరోజు మనందరము కూడా మాయను జయించాం. బాబా భక్తులుగా ఈ కలియుగంలో సాధించినటువంటి విజయం ఏంటంటే మనం మాయను జయించాం. ఎంత గొప్ప మాయను జయించామంటే, నేను మొన్న చెప్పాను, గుడిసెలో ఉండేటువంటి ఒక సాధారణమైనటువంటి సాయిబాబా భక్తురాలికి ఎవడైనా వెళ్ళి, అమ్మా నువ్వు సాయిబాబాను వదిలేసి పలానా దైవాన్ని పట్టుకో నీకు ₹1,00,00,000 ఇస్తా అంటే, ఆ తల్లి తాంబూలంతో పాటు మరో ₹2 ఆ ₹1,00,00,000 పైన పెట్టి, అయ్యా నీ ₹1,00,00,000 అదనంగా ఇంకో ₹2 వేసి ఇచ్చాను, నీది నీ దగ్గరే పెట్టుకో, నా బాబాను నాకు వదిలే అంటుంది. అంత విశ్వాసం ఈరోజు భక్తుల్లో ఉంది. ఎట్లా వచ్చింది ఈ విశ్వాసం? ఒక్క సంఘటనతో మన జీవితాన్ని మార్చేస్తారు బాబా.
అదేవిధంగా బాబా మన యందు ఎప్పుడూ కూడా ఒక దయాగుణాన్ని కలిగి ఉంటాడు. ఆయనంత దయాగుణము మరెవరూ కూడా మన పట్ల కలిగి ఉండరు. ఎందుకనంటే బాబా ఎవరెవరి ఏ మనస్సుల్లో ఏది ఉందో అదే. దాస్గన్ మహారాజుకు వారి గురువు చెప్పినటువంటి నియమం ప్రతి ఏటా కూడా పండరిపురానికి పోవాలని చెప్పి, ఆ పండరిపురంలో ఉన్నటువంటి విఠలుడి పైన భక్తిని పెంచుకోవాలా, తనకు మార్గదర్శనం చేస్తున్నటువంటి బాబా పట్ల భక్తిని పెంచుకోవాలా? ఆ రోజు భక్తుల యొక్క విజ్ఞతను మనం ఉపయోగిస్తే మన జీవితం కూడా అద్భుతంగా ఉంటుంది. ఏం రాసుకున్నాడు? షిరిడి మాఝే పండరిపూర సాయి బాబా రమావర. షిరిడిలో ఉన్నటువంటి సాయి బాబానే నా పండరినాథుడు, రమావరుడు. కాబట్టి ఇక నా భక్తికి డోకా లేదు. బాబా ఖచ్చితంగా నాలో ఉన్నటువంటి భక్తి శ్రద్ధలు చంద్రభాగా నదిలో ఏ విధంగా అయితే నీరు ఎండిపోకుండా జీవనదిలా ఉంటుందో, నా మదిలో కూడా బాబా అటువంటి భక్తి ప్రవాహాన్ని ఎప్పుడూ కూడా అది ఇంకిపోకుండా, తరిగిపోకుండా జీవనది వలె ఆయన ఉంచుతారు అనేటువంటి విశ్వాసాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. అంతేకాదు బాబా యొక్క జీవన విధానాన్ని చూస్తే ఎంత అద్భుతంగా ఉంటుంది. బాబా యొక్క భిక్షా విధానం, బాబా యొక్క ఆ భిక్షా బోధ ఈరోజు మనందరినీ కూడా తరింపజేస్తుంది కదా. ఈరోజు ప్రతి ఒక్కరం కూడా అతిథి యజ్ఞాన్ని మనం చేయలేం. ప్రతి ఒక్కరం కూడా అతిథి కోసం రోజు ఎదురు చూడలేం. ఎంత అద్భుతమైనటువంటి విషయాన్ని చెప్తాడు బాబా. మీరు తినే ముందు మీరు తినేటువంటి ఆహార పదార్థాలన్నింటినీ కొన్నింటినీ ఆరు బయట పెట్టండి. అతిథి ఏదో ఒక రూపంలో వచ్చి తింటారు. ఇంతకంటే సులువైనటువంటి అతిథి యజ్ఞం ఇంకోటి ఉంటుందా? శాస్త్రం ఏం చెప్తుందంటే, అతిథి యజ్ఞం చేయకుండా నువ్వు తినేటువంటి ఆహారం విషతుల్యమైనటువంటిది. అతిథికి నివేదించి తినేటువంటి ఆహారం అది అమృతంతో సమానమని అంటుంది. ఈరోజు మనందరము కూడా బాబాకు అది చక్కెర పలుకు కావచ్చు, ఇంకోటి ఏదైనా కావచ్చు, దాన్ని సమర్పించిన తర్వాతనే మనం భోజనం చేస్తాం. అంటే ఇతరులకు పెట్టి మనం తినాలనేటువంటి గొప్ప సంస్కారం శ్రీ సాయి సచ్చరిత మనకు నేర్పిస్తుంది. షిరిడీకి బాబా యువ ఫకీర్గా వచ్చినప్పుడు బాబాకు భోజనం పెట్టేవాళ్ళు లేరు తెలుసమ్మా. తింటున్నావా, ఏం చేస్తున్నావు? మనిషి రూపంలో ఉన్నటువంటి ఎవరైనా సరే, శ్రీకృష్ణుడు తినకపోతే యశోద పరుగులు తీసి మరి కృష్ణ పరమాత్మకు పెట్టేదే. మరి మన సాయికి ఎవరున్నారు? ఎవరూ లేరు కదా. ఆయనలో ఒక సోదరుణ్ణి చూసుకొని, నా సోదరుడు తింటే తప్ప నేను తినను అనేటువంటి ప్రతిజ్ఞను బూని, ఎవరూ కూడా బాబాను పరమాత్మగా గుర్తించినటువంటి ఆ రోజుల్లో నెత్తిన గంప పెట్టుకొని, గంపలో రొట్టె పప్పు అన్నం పెట్టుకొని, నా తమ్ముడు ఎక్కడున్నాడు అంటూ తిరిగినటువంటి బాయిజామా ఎంత గొప్పదమ్మా. ఎన్ని జన్మల తపస్సు చేసిందో, ఎన్ని జన్మలుగా బాబాతో రుణానుబంధం ఉందో, ఆ రుణానుబంధం చేత రొట్టెలు తట్టలో పెట్టుకొని తిరిగేటువంటిది. ఒక్కొక్కసారి బాబా రెండో జాము కూడా దొరకకపోయేటువంటి వాడు. 3-4 అయ్యేది. గంప నెత్తిన పెట్టుకొని తిరుగుతుంటే భోజనం చేయదు కదా. వారు తింటే తప్ప తినదన్నది. నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతున్నా సరే బాబా 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 అనేటువంటి నామస్మరణ చేస్తూ, బాబా దొరికేంత వరకు వేచి ఉండి బాబాకు భోజనం పెట్టి, అక్క నువ్వు కూడా తిను అని ప్రేమతో అంటే, ఆయన ముందు కొంత ఆహారాన్ని తిని, ఎందుకంటే ఇంటి దాకా వెళ్ళాలిగా, శక్తి కావాలిగా, ఆహారాన్ని తిని ఇంటికి వచ్చి ఎంతో తృప్తిగా ఉండేటువంటిది. ఎంత అదృష్టం పొందారమ్మా. ఈరోజు మనం నికార్సైనటువంటి సత్యాన్ని మాట్లాడుకోవాలంటే, ఈరోజు స్త్రీమూర్తుల్లో ఉన్నటువంటి భక్తి శ్రద్ధ మగవాళ్ళల్లో చాలా తక్కువగా ఉంటుంది. చరిత్ర చెప్తున్నటువంటిది ఇది. బాబా పట్ల ఆ రోజు ఈరోజు ఎవరికి ప్రేమపూర్వకమైనటువంటి భక్తి, ఒక ఆప్యాయత, అనురాగం. మగవాళ్ళల్లో సాధారణంగా బాబా అంటే భక్తి ఉంటుంది, శ్రద్ధ ఉంటుంది. కానీ స్త్రీమూర్తుల్లో అంతకు మించినటువంటి ప్రేమ ఉంటుంది. ఈరోజు బాబా తత్వము
ఇంత వైభవోపేతంగా వెలిగిపోవడానికి కారణం ఎవరమ్మా? స్త్రీమూర్తులు మాత్రమే. రాధాకృష్ణాయి సంకలో కృష్ణుని బొమ్మ పెట్టుకొని కృష్ణనామం తప్ప మరో నామం ఎరగనటువంటి ఆ తల్లి షిరిడీకి వచ్చి బాబాను చూసి, ఇది కాదు, మోసం చేస్తున్నాడు, మనల్ని మోసం చేస్తున్నాడు, లోపల ఉన్నది వేరేవారు, ఇది కాదు, ఈయనకు మహారాజు వైభవం కావాలి, సాయిబాబా కాదు ఈయనే. ఆమె నోటి వెంట ఏమొచ్చేదంటే, సాయి మహారాజు ఈరోజు ఏమడుగుతున్నారు, సాయి మహారాజుకు మనం ఏం చేయగలుగుతున్నాం, మహారాజ్ అనే మాట వచ్చేది. కాబట్టి బాబాకు హారతులు జరగాలి, వైభవోపేతమైనటువంటి ఉత్సవాలు జరగాలి అని స్వప్నించినటువంటి స్త్రీమూర్తి రాధాకృష్ణాయమ్మ. రాధాకృష్ణాయి గురించి తలుచుకున్నప్పుడు కన్నీళ్ళు వస్తాయి. ఆ రోజు చిన్న వయసులో వైధవ్యం వచ్చినటువంటి, భర్త చనిపోయినటువంటి స్త్రీ బయట తిరిగితే నానా అబండాలు వస్తాయని చెప్పి బాబా ఆమెని కటువుగానైనా సరే నువ్వెప్పుడూ కూడా నా ఎదుట కనిపించకూడదు అన్నాడు. కానీ ఆమె కనిపించలేదమ్మా బాబా ఎదుట, ఆమె సేవ కనిపించింది. బాబా నోటి గుండా ఏదైనా వచ్చిందంటే ఆ క్షణానికి అది ఏర్పాటు అయిపోవాలి. బాబా యొక్క ఖ్యాతిని పెంచడంలో, బాబా సంస్థానం ఈరోజు ఇంత వైభవంగా ఉండడంలో రాధాకృష్ణ యొక్క స్వప్నం, ఆమె కన్నటువంటి కళ సొంత బిడ్డ కంటే ఎక్కువగా చాడమ్మా. మనం చాలామంది అనుకుంటాం, ఎందుకు అంతమంది భక్తులు వచ్చి బాబా దగ్గర రోజు గంటల తరబడి ఉండేటువంటి వాళ్ళు రాధాకృష్ణాయిని ఎందుకు రానివ్వలేదంటే, వైధవ్యంలో ఉండి యవ్వనంలో ఉన్నటువంటి స్త్రీ బయట తిరుగుతుంటే అనేక అపవాదులు వస్తాయి. ఆ అపవాదులు వస్తే బాబా హృదయం గాయపడుతుంది. అందుకని ఆవిడను కేవలం శాలాకు మాత్రమే పరిమితం చేసి ఆమె యొక్క సేవను ఎంత అద్భుతంగా బాబా స్వీకరించేటువంటి వారు. ఆవిడ కూడా లక్ష్మీబాయి సాయంత్రం పూట రొట్టె పాలు తెస్తే ఆ రొట్టెలో ఒక సగం రొట్టెను రాధాకృష్ణాయికి పంపిస్తే ఆ సగం రొట్టెదిని జీవించినటువంటి స్త్రీమూర్తి అమ్మ రాధాకృష్ణాయి. అందుకే బాబా ఏం చేశాడు, తన మహాసమాధికి 3 సంవత్సరాల ముందు అకారణంగా తన బిడ్డను స్వర్గధామానికి పంపించేశాడు. ఎందుకని? తన సమాధి తీసుకున్న తర్వాత తన బిడ్డ ఇక్కడే ఉంటే తన బిడ్డ పడేటువంటి బాధ ఏమిటో బాబాకు తెలుసు. బాబా సమాధి తర్వాత బాబా యొక్క వైభవం పెరగాలని ఆమె ప్రోయాక్టివ్గా ఉంటే ఆమె పైన ఎంతమంది నిందలు వేసేవారు, ఎన్ని రకాలుగా మాట్లాడేవారు. అటువంటి నిందలను, బాధ నా బిడ్డ పడకూడదని చెప్పి ఒక తండ్రిగా బాబా వారి మహాసమాధికి 3 సంవత్సరాల ముందే రాధాకృష్ణయ్యని పంపించేస్తారమ్మా. అకాల మరణం కదా తల్లి, ఏ అవస్థ లేదు. కానీ ఆవిడ అంత త్వరగా, చాలా ప్రౌఢ వయసులో వైధవ్యం వచ్చింది, చాలా చిన్న వయస్సు. కానీ బాబా ఆమె యొక్క లక్ష్యాన్ని బాబా తీర్చాడు తెలుసా అమ్మ. ఆమె ఏమని స్వప్నించింది, బాబాకు మహారాజు వైభవం కావాలి, 4 హారతులు ఉండాలి, ప్రతి ఉత్సవం కూడా అంగరంగ వైభవంగా జరగాలి అని చెప్పి కలగన్నది కదా. ఆ కళ ఈరోజు సాకారం అయిందా లేదా అమ్మ? షిరిడీ ఎంత గొప్ప సంస్థానం. బంగారు సింహాసనం పైన బాబా కూర్చుంటే బాబాకు ఏమీ ఉండదమ్మా. పైన ఉన్నటువంటి రాధాకృష్ణాయి ఎంత తృప్తి పడుతుందంటే, నా బాబా బంగారు సింహాసనం మీద కూర్చున్నాడు, నేను ఏ కళనైతే కన్నానో ఆ కళను బాబా సాకారం చేస్తున్నాడు అని చెప్పి రాధాకృష్ణాయి మురిసిపోతుందమ్మా. అంతెందుకు, ఈరోజు పిల్లల చదువులు, ఇంట్లో బాధ్యతలు ఇవన్నీ ఉన్న తర్వాత కూడా బాబా కోసం మీరు అందమైనటువంటి మాల అల్లుతారే, ఆ మాల ఆయన వేసుకున్నప్పుడు ఆయన మురిపం మీరు చూడాలమ్మా, మురిసిపోతాడు. ఇది బాబా దగ్గర మన యొక్క ఆత్మానందం. ఇంతకు మించినటువంటి ఆత్మానందం మనకి ఎక్కడా కూడా దొరకదు. ఈరోజు షిరిడీలో జరిగేటువంటి వైభవోపేతమైనటువంటి ఉత్సవాలు, ఈరోజు షిరిడీలో జరుగుతున్నటువంటి 4 హారతుల వైభవం, ఈరోజు దేశాల నుంచి ఎక్కడి నుంచో వచ్చి హారతిలో ఆ లైన్లో నిల్చబడి ఒక్క క్షణం ఆ హారతిని చూస్తే చాలు ధన్యమైపోతుంది మా జీవితం అని అనుకుంటున్నారే. అంత వైభవానికి కారణం రాధాకృష్ణాయి, ఆ తల్లి కన్నటువంటి కళ అది. ఈరోజు మనందరం కూడా బాబాకు దగ్గర కావడానికి రాధాకృష్ణాయి
యొక్క స్వప్నమే మనందరినీ దగ్గరికి చేసింది. ఈరోజు బాబాకు మనం వైభవోపేతమైనటువంటి గుళ్ళు కట్టుకోకపోతే, ఈరోజు నిర్మల్లో ఉన్నటువంటి సాయిబాబా మందిరము ఎంత వైభవోపేతంగా ఉంది. ఉదయం అందులోకి ప్రవేశించగానే వారికి నిర్మించినటువంటి ఆ సభా మండపం, వారు కూర్చున్నటువంటి ఆ మండపం చూసి తనువు పులకరించిపోయింది. అంత వైభవం. ఒకప్పుడు చిరిగిన వస్త్రంతో షిరిడీలో తిరిగినటువంటి బాబా యొక్క వైభవం ఈరోజు ఏమిటి? దీని అర్థం ఏమిటి? మనుషులుగా మనం నేర్చుకోవాల్సింది ఏంటి? ఎంత ఒదిగి ఉంటే అంత ఎత్తుకు ఎదుగుతామనేటువంటిది బాబా తత్వం మనకు చెప్తుంది. చాలామంది గ్రహించరు ఈ విషయాన్ని. నా తెలివితేటలు, నా వ్యాపార నిపుణత, సమాజంలో ఉన్నటువంటి నా గౌరవము ఇవి నన్ను పెంచాయి అనుకుంటారు బాబా భక్తులుగా ఉండి కూడా. కానీ ఎవరైతే ఎదిగిన కొద్దీ ఒదిగి ఉంటారో అటువంటి వాళ్ళు కదా నిజమైనటువంటి భక్తి కలిగినటువంటి వాళ్ళు. బాబా చెప్పేది అదే. ఈరోజు బాబా వైభవము, బాబా మహాసమాధి తర్వాత ఇంతెందుకు వైభవం పెరిగింది? వారు శరీరంతో ఉన్నప్పుడు ఎంత 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 కిందికి ఒదిగి ఉన్నారో ఈరోజు అంత పైకి బాబా వైభవం పెరిగింది. అది బాబా యొక్క గొప్పతనం. సాయిబాబా కేవలం మనకు ఒక దైవం మాత్రమే కాదమ్మా, మన జీవితాల్లో గొప్ప సంస్కర్త ఆయన. మన జీవితాలను ఎట్లా సంస్కరించుకోవాలి, ఏ మార్గాన మనం నడవాలని చెప్పి ఆయన ప్రతి ఒక్క భక్తుణ్ణి గుర్తిస్తాడు. ప్రతి ఒక్కరిని కూడా ఆయన ఎక్నాలెడ్జ్ చేస్తాడు. నువ్వు చేసేటువంటి దాన్ని నేను గుర్తిస్తున్నాను. మనం సీతాదేవి తర్కడ్ కథ, తర్కడ్ భార్య కథ చదువుకుంటాం కదా. తర్కడ్ భార్య కథ ఏం చెప్తుంది? తర్కడ్ భార్య, ఆవిడ కొడుకు జ్యోతేంద్ర తర్కడు ఇద్దరు కూడా షిరిడీకి వెళ్దాం అనుకుంటారు. వెళ్ళేటప్పుడు తండ్రిని ఒప్పియాలి. తండ్రి ప్రార్థనా సమాజానికి సంబంధించినటువంటి వాడు. ఈ ఫోటోలకు పూజ చేయడాలు, విగ్రహారాధన ప్రార్థనా సమాజంలో ఉండదు. అతని నుంచి ఏం హామీ పొందారు? మేము వెళ్తున్నాము, కానీ రోజు నియమంగా నువ్వు బాబాకు నివేదన చేయాలి ఇంట్లో. ఎందుకు చేయాలి? ఆల్రెడీ షిరిడీకి వెళ్తున్నారుగా, అక్కడ బాబాకి ఏదో కోవానో మిఠాయో కొనియొచ్చుగా, అదే నివేదన చేయొచ్చుగా. ఎందుకు పెట్టాలి? ఎందుకంటే వాళ్ళు 100% విశ్వసిస్తారు. వారు ప్రతిరోజు నివేదన చేసేటువంటి ప్రసాదాన్ని ఖచ్చితంగా బాబా స్వీకరిస్తారు అనేటువంటిది వారి దృఢ నిశ్చయం. కాబట్టి మన ఇంట్లో కూడా ప్రతిరోజు నివేదన జరగాలి. తండ్రి ఒప్పుకుంటాడు, షిరిడీకి వెళ్తారు. ఒకరోజు ఉదయాన్నే మిల్లు నుంచి ఫోన్ రాగానే నివేదన చేయకుండా వెళ్ళిపోతాడు. ప్రతిరోజు భోజనంలో పని వాళ్ళు బాబాకు నివేదించినటువంటి కలకండను భోజనంలో పక్కకు ప్రసాదంగా పెడతారు. ఆ రోజు భోజనానికి కూర్చున్నప్పుడు లేదు. అక్కడ ఏం జరుగుతుంది? షిరిడీలో తల్లి కొడుకు ఇద్దరు బాబా దర్శనానికి వెళ్తారు. వెళ్ళినప్పుడు బాబా అన్నటువంటి మాట ఒక్క సీతాదేవి తర్కడ్ను ఉద్దేశించి కాదమ్మా, మనందరినీ ఉద్దేశించి అన్నటువంటి మాట అది. అమ్మా, రోజులాగానే ఈరోజు కూడా బాంద్రాకు వెళ్ళాను. ఇంట్లో యజమాని లేడు, తలుపుకు తాళమేసింది. అమ్మా, ఏ జన్మ రుణానుబంధమో తెలియదు, నీ ఇంటికి తలుపులు తాళాలు నాకు అడ్డు కాలేదు. ఏదో ఒక విధంగా లోపలికి చొరబడ్డానమ్మా. వెళ్ళి చూస్తే తినడానికి ఏమీ లేదమ్మా. కడుపులో పేగులు నకనకలాడుతూ తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చానమ్మా అని అంటాడు. దీని అర్థం ఏమిటి? ప్రతిరోజు కూడా మనం పెట్టేటువంటి ఒక ముద్ద కోసం వస్తాడమ్మా మన ఇంటికి. వాళ్ళ యొక్క విశ్వాసం ఏమిటి? తర్కడ్ భార్య విశ్వాసాన్ని 100% బలపరిచాడు కదా. ఆమె భావన ఉండేది ఏమిటి? ఖచ్చితంగా బాబా వచ్చి ఏదో ఒక రూపంలో భోజనం చేస్తారని. ఆ భావనకు ఆమోద ముద్ర వేసేశాడు బాబా. ఎస్, నువ్వు అనుకుంటున్నటువంటిది సరైందే, నేను రోజు నీ ఇంటికి వస్తాను అని చెప్పి షిరిడీలో ద్వారకామాయిలో కూర్చొని చెప్తారు కదమ్మా. ఆ మాటలు వింటే ఒక్కొక్కసారి హృదయం ద్రవించకపోతుంది. ప్రతి లీలలో కూడా మనం నేర్చుకోవాల్సినటువంటి అంశాలు చాలా ఉంటాయి. సీతాదేవి తర్కడు పురందరే భార్య వెళ్తుంటే 2 వంకాయలు ఇచ్చి పంపిస్తుందమ్మా. ఒకవైపు ఏమో బాబా ఒక సాధారణమైనటువంటి ఫకీరు, వారు ఏ రుచి కోసము వారి జిహ్వ ఆరాటపడదు. ఉన్న దాంట్లో ఒక రొట్టె ముక్కనో, సద్ది రొట్టె ముక్కనో, అన్నమో ఏదో ఒకటి తింటారు అనేటువంటిది ఒకవైపు ఉంటుంది. రెండో వైపు ఏమో తర్కడ్ భార్య 2 వంకాయలను పంపిస్తే, పురందరే భార్య ఒక వంకాయతోటి కూర చేసి పంపిస్తే, నాకు వంకాయ వేపుడు కావాలంటాడు. ఎందుకు? ఎందుకంటే మళ్ళీ పురందరే భార్య తన భక్తురాలు పంపించినటువంటి ఆ వంకాయ నిర్లక్ష్యం చేస్తుందేమో అని చెప్పి ఏం చెప్పింది?
ఒక వంకాయతోటి కూర, ఇంకో వంకాయతోటి పచ్చడి అంటే ఫ్రై చేసి పెట్టు అని చెప్తుంది. ఈమె కూర మాత్రమే పంపించింది. లేదు లేదు, నాకు వంకాయ పచ్చడి వచ్చేంత వరకు, ఫ్రై వచ్చేంత వరకు నేను భోజనం చేయని కూర్చుంటాడు. రాధాకృష్ణయ్య ఆ వంకాయ ఎక్కడి నుంచి వచ్చిందో చూడండి, ఇంకో వంకాయ తీసుకొస్తే నేను వేపుడు చేసి పంపిస్తా అని చెప్పి వేపుడు చేసి పంపిస్తే కానీ తినలేదు. ఏ బాబాకు వంకాయ లేకపోతే భోజనం చేయడా? అక్కడ వంకాయ పదార్థం ముఖ్యం కాదు, వంకాయ కంటే కూడా తన భక్తురాలు ప్రేమతో పంపించింది చూశారా, అది ఆ ప్రేమ ముఖ్యం. సగం ప్రేమను తినడు బాబా, సగం ప్రేమకు ఒప్పుకోడు. 100% కావాలి, మనం ఇవ్వాల్సింది 100%. బాబా రేపు నా కూతురు రిజల్ట్ రాగానే నీకు బొబ్బట్లు, వడియాలు, చపాతీలు చేసి పెడతా అని చెప్పి దాంట్లో ఏదన్నా ఒక ప్రసాదాన్ని మర్చావనుకో ఒప్పుకోడు, అసలు ఒప్పుకోడు. నువ్వు చెప్పినటువంటి దాన్ని 100% నువ్వు పెట్టాల్సిందే. ఈ కథలన్నీ కూడా మనకు జాగృతం చేస్తాయి మనల్ని బాబాతో ఎలా ఉండాలనేటువంటిది. ఇంకొకటి, తల్లికి బిడ్డకు, తండ్రికి బిడ్డకు మధ్య కట్టుబాట్లు ఉంటాయా? ప్రేమే ఉంటుంది తప్ప కట్టుబాట్లు ఉండవు కదా, నియమాలు ఇవన్నీ ఏమి ఉండవు కదా. ఒక తల్లి బిడ్డను ముద్దాడాలంటే స్నానం చేసి వచ్చే ముద్దాడుతుందా? లేస్తూనే బిడ్డను ఒళ్ళోకి తీసుకొని ముద్దాడుతుంది. బిడ్డ ఆకలి అవుతుందంటే ఆగమ్మా ఒక గంట సేపు నేను స్నానం చేసి మడిగట్టుకొని పూజ చేసి నీకు భోజనం పెడతానంటుందా తల్లి? అబ్బబ్బా ఎంత ఆకలిగా ఉందో బిడ్డకని చెప్పి ఉన్నదేదో పెట్టి బిడ్డ ఆకలిని తీరుస్తుంది. బాబా కూడా అంతే. బాబా దగ్గర ఎటువంటి నిబంధనలు, ఆంక్షలు, కట్టుబాట్లు ఇవేవి ఉండవమ్మా. అందుకు నిదర్శనమే సీతాదేవి తర్కడు వాళ్ళ బాంద్రా నుంచి ఒక వ్యక్తి తండ్రి శార్ద కర్మలు చేయడానికి నాసిక్ వెళ్తాడు. నాసిక్ వెళ్తున్నటువంటి అతనికి ఆల్రెడీ నివేదించినటువంటి మిఠాయిని బాబాకు సమర్పించమని చెప్పి పంపిస్తుంది. ఎవరైనా షిరిడి వెళ్తున్నారు అనగానే ఆ తల్లి హృదయం తల్లడిల్లిపోయేది. ఎట్లా తల్లడిల్లిపోయేది అంటే బాబాకి ఏదైనా పంపాలి అనేటువంటి దాంతో ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఏమీ లేదు. ఆల్రెడీ భగవంతుడు నివేదించినటువంటి మిఠాయిని ఎవరికి ఇచ్చింది? శార్ద కర్మలు చేసేవాడికి ఉండేటువంటిది ఏమిటి? సూతకం ఉంటుంది కదా. సూతకం ఉన్నటువంటి వ్యక్తి చేత నివేదించినటువంటి పదార్థాన్ని పంపిస్తే షిరిడీకి వెళ్ళి ఆ మిఠాయి కూడా ఇవ్వకుండా వాడాలోనే పెట్టి బాబా దర్శనానికి 2 సార్లు వస్తాడు. 3వసారి ఇంకా భరించలేక అడుగుతాడు, బాబా ఆ తల్లి నాకు ఇవ్వమని నీకేమీ ఇవ్వలేదా? ఎందుకు నాకు దాన్ని ఇవ్వట్లేదని చెప్పి అంటే సిగ్గుబడి పోయి ఆ మిఠాయి తెస్తే చేతిలో పెట్టగానే చిన్న పిల్లవాడు గుటుక్కుమన్నట్టు ఒకటేసారి నోట్లో వేసుకొని గుటుక్కుమంటాడు. అంటే తమ వారు ప్రేమతో సమర్పించినటువంటి దాన్ని వారు ఎంత శ్రద్ధగా స్వీకరిస్తారు. ఇదే కదమ్మా గొప్ప అనుబంధము. బాబా నేను సమర్పించేటువంటి ప్రతిదానిని కూడా స్వీకరిస్తారు అనేటువంటి ప్రేమ మన పట్ల ఆయన చూపెడతారు. బాబా యొక్క జీవన విధానం కూడా చాలా నిరాడంబరమైనటువంటి జీవన విధానం. వారు భక్తుడు ఇచ్చేటువంటి దాన్ని దేన్ని కాదన్నారు తెలుసా? విచిత్రం ఏమిటంటే మామూలుగా మనకి ఏదైనా మేలు జరిగితే మనం ఏం చేస్తాం? బాబాకు ఏదైనా అన్నదానానికి ₹1, ₹2, ₹1000, ₹10,000 ఇస్తాం. కొడుకు పుట్టిందంటే ఏం చేస్తాము? ఏదో ఒకదాన్ని బాబాకు వెండి సింహాసనమో లేకపోతే వెండి అభిషేకం బాబానో ఏదో ఇస్తూ ఉంటాం. విచిత్రం ఏమిటంటే చాలా విచిత్రంగా ఉంటుంది సచ్చరితలో. నానాసాహెబ్ డేంగ్లే తమ్ముడికి సంతానం ఉండదు. సంతానం లేకపోతే బాబా అనుగ్రహం చేత సంతానం కలుగుతుంది. సంతానం కలిగినటువంటి ఆ సంతోషంలో 3 మూరల పొడుగు జానడు వెడల్పు ఉన్నటువంటి చెక్కబల్లం తెచ్చిస్తాడమ్మా. ఇది ఆశ్చర్యం కదా. అసలు అది ఎవరన్నా ఇస్తారా? అసలు ఏం చేసుకుంటాడు బాబా? కానీ వారి యొక్క యోగశక్తిని తెలియజేయడానికి దానికి పల్చనేటువంటి గుడ్డపేగలు కట్టి ద్వారకామయ్యి చూరుకు ఎలాడదీస్తాడు. దూలానికి ఏలాడదీసి దానిపైన పడుకోవడమే కాదు 4 వైపులా 4 దీపాలు పెడతాడు. దాని అర్థం ఏమిటి? భక్తుడు ఏదైనా ప్రేమతో సమర్పిస్తే ప్రతిదాన్ని స్వీకరిస్తాడు, దాన్ని ఉపయోగిస్తాడు. ఆ విధంగా ప్రతి లీలలో కూడా ఒక అద్భుతమైనటువంటి సారం దాగి ఉంటుంది. అదేవిధంగా బాబా మానవ జన్మ యొక్క పరమార్థం ఏమిటి? సచ్చరితలో చాలా కఠినంగా రాస్తారు హేమాడ్ పంత్. మానవ జన్మ తీసుకున్న తర్వాత ఆ జన్మను సార్థకం చేసుకోకపోతే కుక్కకు మనకు తేడా ఏమంటారు? కుక్క కూడా యథేచ్ఛంగా సంతానాన్ని కంటుంది. మనం కూడా మన జీవితాన్ని మైతనం, ఆశ, అడియాశలు, వ్యామోహం ఇందులోనే గడిపేస్తే మానవ జన్మ యొక్క పరమార్థం ఏమిటి అని చెప్పి సచ్చరిత మనల్ని ప్రశ్నిస్తుంది.
మానవ జన్మను సార్థకం చేసుకోవడానికి ఒక్క గురునామస్మరణ, గురు ఆశ్రయం మాత్రమే మన జీవితాలను పరిపూర్ణం చేస్తుందనేటువంటి విషయం శ్రీ సాయి సచ్చరిత చెప్తుంది. ఎందుకంటే మనం మానవులుగా జన్మించిన తర్వాత ఈ జన్మలో సాధించాల్సినటువంటివన్నీ కూడా మనం పరిపూర్ణంగా సాధించాలి. ఈరోజు మనం కీళ్ళ నొప్పులతో ఇంకో నొప్పులతో బాధపడుతున్నామంటే క్రితం జన్మలో మోసుకొచ్చినటువంటి కర్మలు. బాబాను ఆశ్రయించినటువంటి మనము కర్మల మూట కట్టుకోకుండా ఎప్పుడూ కూడా సత్కర్మలనే మూట కట్టుకునేటువంటి విధంగా మన జీవితాలను మారుస్తాడు. నిజంగా బాబా భక్తులుగా ఒకరికి ₹1 అన్యాయం చేయాలంటే మనస్సు అంగీకరించదు. నీ మనస్సు చెప్తుంది, ₹1 ఏదైనా అన్యాయం చేస్తే మళ్ళీ నెత్తిపైన మూటను మోసుకొని వెళ్ళాలి. ఆ మూట నెత్తిపైన ఉంటే అది శిరోభారమై వచ్చే జన్మలో మళ్ళీ ఏమో అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఈ జ్ఞానాన్ని సాయిబాబా ఇస్తారు మనకు. సాయి సచ్చరిత ఇదే అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని మనకు ఇస్తుంది. అదేవిధంగా బాబా ఎవరు ఎలా భావిస్తే అలానే. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు బాబా భక్తులు ఇతర దేవతల యొక్క ఆరాధనకు దూరం అవుతున్నారు, అందరూ బాబా దగ్గరికే చేరిపోతున్నారని చెప్పి ఒక్క సచ్చరితలో ఉన్నటువంటి 11వ అధ్యాయాన్ని మనం గనక చూస్తే అమ్మ అర్థమవుతుంది. బాబా ఏ వ్యక్తి ఏ గురువును ఆశ్రయిస్తాడో, ఏ వ్యక్తి ఏ ఆరాధన చేస్తాడో దాని పట్ల ఇంకా ఎక్కువ భక్తి శ్రద్ధల్ని పెంచుతాడు. డాక్టర్ పండిటు షిరిడీకి వస్తారు. నూల్కర్ యొక్క దగ్గరి బంధువు. నూల్కర్కి ఆరోగ్యం బాగాలేకపోతే చూసి వెళ్దామని వస్తాడు. ఆయన కాకాపురానికి యొక్క శిష్యుడు. సాధారణంగా అతని మనసులో ఏముంటుంది, అసలు బాబాకు ఏం నమస్కరించొద్దు మనము, బాబా ఒక ముసల్మాను కాబట్టి నా గురువే గొప్ప అనేటువంటి ఆ భావంతో వస్తాడు. వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, దాదా కేల్కర్తో పాటు పూజా ద్రవ్యాలు పట్టుకొని ద్వారకామాయికి వెళ్తారు. దాదా కేల్కర్ పాదపూజ చేస్తుంటే సడన్గా గంధం గిన్నెను తీసుకొని బాబాకు త్రిపుండాన్ని గీసేస్తాడు. ఆ త్రిపుండాన్ని ఎందుకు గీశాడు, తన గురువు వద్దకు వెళ్ళినప్పుడు తన గురువుకు కూడా కాకాపురానికి కూడా అదే త్రిపుండాన్ని గీసేటువంటి అలవాటు ఉంది. కాబట్టి బాబాను చేరిన తర్వాత తన గురువుకు బాబాకు తేడా లేదనేటువంటి దాంట్లోకి వచ్చేసాడు. బాబా ఏమీ కాకాపురానికి లాగా దర్శనం ఇవ్వలేదు, కానీ గురు పూజ అనేటువంటిది చేసేటువంటి సంస్కారం కలిగినటువంటి పండిటు ఏమీ తెలియకుండానే బాబాకు గీస్తారు. పెద్ద పంచాయతీ జరుగుతుంది ఆడ. దాదా కేల్కర్ పంచాయతీ చేస్తాడు, బాబా ఇన్ని రోజులుగా మిమ్మల్ని పూజిస్తుంటే ఏ రోజు మీ మొహాన్ని మా చేతులతో తాకనివ్వరే, డాక్టర్ పండిట్ వచ్చి ఒక చేతితో మీ గదవను పట్టుకొని ఇంకో చేతితో చందనం రాస్తే త్రిపుండం గీస్తే ఒక్క మాటైనా మాట్లాడరు, ఇదేం స్వార్థము అని అడుగుతారు. బాబా ఒక మాట చెప్తారు, నేను ఒక ముసల్మాన్నని, అతను గొప్ప బ్రాహ్మణ జాతికి చెందినటువంటి వారనేటువంటి దాన్ని కూడా చూడకుండా ముసల్మాన్ అయినటువంటి నాకు వారు త్రిపుండం గీస్తే ఆయన ప్రేమకు నేను లొంగిపోయాను అని అంటాడు. దీని అర్థం ఏమిటంటే బాబా వారికి వారు ముసల్మాన్ అని ప్రకటించుకోలేదు. డాక్టర్ పండిటు సాయిబాబా ఒక ముసల్మాన్ అనేటువంటి ఉద్దేశంతో ఆ భావంతో వచ్చాడు. వచ్చినటువంటి పండిటు తను గొప్ప బ్రాహ్మణ జాతికి చెందినటువంటి వాడిని, తాను గొప్ప బ్రాహ్మణ జాతికి చెందినటువంటి కాకాపురానికి శిష్యుణ్ణి అనుకున్నాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ మర్చిపోయాడు. మర్చిపోయి ప్రేమగా త్రిపుండాన్ని గీశాడు. అంతే, బాబా లొంగిపోయాడు. బాబా అన్నటువంటి మాట అదే, అతని ప్రేమకు నేను లొంగిపోయాను అని అంటారు. ఆ తర్వాత పండిట్కు బాబా చెప్తారు, ఏ గురువునైతే ఆశ్రయించావో ఆ గురువు పట్ల మరింత భక్తిని కలిగి ఉండు, మరింత శ్రద్ధని కలిగి ఉండు, నీ జీవితం పరమార్థానికి అదే సోపానం అని చెప్తారు. ఆ తర్వాత నుంచి తన జీవితాంతం తన గురువైనటువంటి కాకాపురానికి పట్ల గొప్ప భక్తి శ్రద్ధలను పెంచుకొని జీవితాంతం తన గురువుకు సేవ చేశాడు. మామూలుగా ఏదైనా సాధువు వద్దకో ఏదైనా ఒక స్వామీజీ దగ్గరకో ఎవరి దగ్గరికైనా వెళ్ళామనుకోండి, ఏం చేస్తారు, వెంటనే మనం వెళ్ళగానే తీసి వాళ్ళ జోల్లో వేసుకోవాలనుకుంటారు, మనల్ని వాళ్ళ మనుషులుగా మనం మారిపోవాలనుకుంటారు. బాబా ఎవరిని కూడా వచ్చినటువంటి వాళ్ళందరినీ తన జోల్లో వేసుకోలేదు. ఎవరికైతే రుణానుబంధం ఉందో వారు మాత్రమే బాబా పట్ల పరిపూర్ణమైనటువంటి భక్తి కలిగి ఉన్నారు. ఎవరికైతే రుణానుబంధం లేదో, ఎవరైతే ఇతర గురువులను ఆశ్రయించారో
మీరు ఆశ్రయించినటువంటి గురువు చాలా గొప్పవాడు, ఆయనని సేవించుకోండి అని చెప్పాడు తప్ప తన దగ్గర కట్టేసుకోలేదు బాబా. రుణానుబంధంతో ఉన్నటువంటి వాళ్ళను మాత్రమే తన దగ్గర ఉంచుకున్నాడు. ఆ విధంగా బాబా మార్గంలో గొప్ప ఉన్నత సంస్కారాలు కూడా ఉన్నాయి. చాలామంది ఈరోజు అంటారు కదా, బాబా దగ్గరికి భక్తులు పెరిగిపోతున్నారు, బాబా కార్యక్రమం అనగానే వందలాది మంది వచ్చేస్తారు, గురువారం కాగానే అసలు సోమవారం శివాలయంలో ఉన్నటువంటి రద్దీ గురువారం బాబా మందిరంలో ఉంటుందని చెప్పి. ఎందుకుంటుంది? ఇక్కడ ఉన్నటువంటి సంబంధ బాంధవ్యం రుణానుబంధం. ఆ రుణానుబంధం చేత మనం ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన పట్ల విడదీయనటువంటి ప్రేమను మనం కలిగి ఉన్నాం, అందుచేత మనం వస్తున్నాం. మనం లౌకికంగా ఆలోచిస్తే ఎవరమైనా ఎక్కడైనా ఏదైనా పొందితేనే కదా మరలా అక్కడికి వెళ్తాం. ఇక్కడ పొంది ఉన్నాము, భవిష్యత్తులో ఇంకా లబ్ధి పొందుతాము అనేటువంటి విశ్వాసం ఉంది కాబట్టి ఈరోజు ఆయన దగ్గరికి మనం అందరము కూడా వచ్చి మోకరిల్లుతున్నాం. చాలామంది తల్లులు పక్కన ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే పిలిస్తే కూడా గురువారం పూట నా ప్రథమ ప్రాధాన్యత బాబా దగ్గరికి వెళ్ళిన తర్వాత నీ ఇంటికి పసుపు కుంకుమ బొట్టుకొస్తానమ్మా అని అంటారు. అంత ప్రేమ. ఇది వాస్తవం, ఇది అబద్ధం కాదు నేను చెప్పేటువంటిది. ఇక్కడ ఉన్నటువంటి తల్లులందరికీ అనుభవం ఉండే ఉంటుంది. మొదటి ప్రాధాన్యత నా బాబా, ఆ తర్వాత మిగతాది ఏదైనా. ఇంత ప్రేమ బంధం నుంచి మనల్ని ఎవరు వేరు చేయగలుగుతారు? కాబట్టి అటువంటి ప్రేమ బంధం పెనవేసుకున్నటువంటి మనం ప్రతిరోజు కూడా ఇంకా ప్రేమను పెంపొందించుకునేటువంటి ప్రయత్నం చేస్తూ ఉందాం. ఆ ప్రయత్నం చేస్తున్న కొద్దీ మన జీవితం సఫలమవుతుంది. సఫలమయ్యేటువంటి దిశగా మన జీవితాన్ని మనం మలుచుకుందాం. ఎట్లా మలుచుకోవాలి, ఏం చేయాలి, సాధన చేయాలా, ఏం చేయాలి, ఏమీ అవసరం లేదు. ప్రేమ కలిగి ఉంటే చాలు. శిక్షణే తప్ప శిక్షలు లేని శరణాగతి సౌదం.